డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మనకి 6th క్వశ్చన్ ఏదైతే కంబైన్డ్ అలైన్డ్ అని ఉందో సో మనము ఇది డ్రా చేద్దామండి. మనకి ఈ విధంగా అయితే ఏ మెథడ్లో ఇచ్చాడంటే అండి యూని డైరెక్షనల్ ఫాలో అయ్యాడు. యూని డైరెక్షనల్ కానీ కావాల్సింది అలైన్డ్ సిస్టంలో కంబైన్డ్. సో కంబైన్డ్ అన్నప్పుడు బేస్కి ప్యారల్ ఇచ్చుకుని హైట్కి వచ్చేటప్పటికి చైన్ ఇచ్చుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో డైరెక్ట్గా మనం లెంత్ చూసుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 110 mm ఇచ్చాడు. ఓకే, 110 mm ఇచ్చాడు. అండ్ ఆ 110 mm కూడా ఎలా స్ప్లిట్ అయిందంటే అండి 60 mm కింద ఒకటి. సో 110 నుంచి 60 mm తీసేస్తే 50 mm అనేది ఈ రిమైనింగ్ పార్ట్ అనమాట. హైట్ చూసుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 40 mm ఇచ్చాడు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 mm ఇచ్చాడు. సో ఈ విధంగా ఇచ్చాడు క్వశ్చను. మనం దీనికి ఆన్సర్ డ్రా చేద్దాం. ఓకే, సో బేస్ ముందుగా ఎంత డ్రా చేసుకుందాం అండి 110 డ్రా చేసుకుందాం. హైట్ వచ్చేటోడికి 40 mm డ్రా చేసుకుందాం. సో స్కేల్ తీసుకుంటున్నాను. స్కేల్లో ముందుగా 110 mm అంటే 11 cm. ఓకే అండి, 11 cm డ్రా చేశాను. అండ్ ఆ హైట్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి 40 mm ఇచ్చాడు. 40 mm హైట్ 40 mm ఇచ్చాడు. సో 40 mm అనేది నేను ఈ విధంగా 40 mm డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఇందులోంచి ఈ పొజిషన్ ఎంతండి 60 mm. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 mm డ్రా చేసుకుంటాము. అండ్ అగైన్ ఇక్కడ ఏం చేస్తామంటే అండి ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేసుకుంటాం. మరి నెక్స్ట్ ఈ బాక్స్ యొక్క హైట్ ఎంతంటే అండి 30 mm. 110 mm దగ్గర 30 mm హైట్ డ్రా చేసుకుంటాం. 110 mm దగ్గర 30 mm హైట్ ఈ విధంగా డ్రా చేసుకుంటామండి. డ్రా చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి ఇక్కడికి 50 mm సరిపోయింది. సో ఈ విధంగా డ్రా చేసుకుంటాం. చాలా సింపుల్ క్వశ్చన్. మనం దీనికి డైమెన్షనింగ్ ఇచ్చుకుందాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు కంబైన్డ్ అలైన్డ్ ఫాలో అవుదాం అన్నాడు. కంబైన్డ్ అలైన్డ్ నేను వచ్చేటప్పటికి ఏం చేస్తాను అంటే అండి బేస్కి వచ్చేటప్పటికి ప్యారల్ ఇచ్చుకుంటున్నాను. సో అంటే ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకుంటాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ మనకు తెలుసు 60 mm తీసుకుంటాము. ఓకే, అలైన్డ్ కాబట్టి అబౌవ్ ది డైమెన్షన్ లైన్ ఏమీ బ్రేక్ చేయము. 60 mm డ్రా చేసుకుంటాం. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ ఎంత అంటే అండి 110 mm. ఓకే, లైట్గా చూపిస్తాము. ఓకే, ఈ విధంగా మనం డైమెన్షన్ ఇచ్చుకుంటాం. అబౌవ్ ది డైమెన్షన్ 110 mm. ఓకే, లెంత్ వైజ్ ఇచ్చాం. మరి హైట్ వైజ్ చూసుకుంటే అబౌవ్ ది డైమెన్షన్ లైన్ కాబట్టి డైమెన్షన్ లైన్ పైన ఇచ్చుకుంటాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 mm అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 10 mm. సో ఈ విధంగా డ్రా చేసుకుంటాము. ఇలా ఇచ్చిన ఈ క్వశ్చన్కి కంబైన్డ్ అలైన్డ్ యూస్ చేసి బేస్కి ప్యారల్ ఇచ్చుకున్నాను అండ్ హైట్కి వచ్చేటప్పటికి చైన్ ఇచ్చుకున్నాను. సో ఇది మనకి క్వశ్చన్ ఇది డ్రా చేసాం. ఓకే, ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా మనము ఈ ఛానల్లో పెట్టుకోవడం జరుగుతుందండి. ఒకవేళ మీకు కూడా నచ్చితే ఒకవేళ మీకు కూడా అర్థమైతే కనుక రిమైనింగ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మాత్రం మానకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.